భూమి రెండుగా చీలిపోయిందా, యుగాంతం వచ్చేసిందా అన్నట్లుగా వెనుజువేలా వణికిపోయింది. రాజధాని కారకాస్ సహా పలు ప్రాంతాలను జంట భూకంపాలు అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగోటాలోనూ ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. 10,000 నుంచి 1,00,000 వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే సంభవించాయి. దక్షిణ అమెరికా దేశం వెనుజువేలా జంట భూకంపాల ధాటికి అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆఫ్టర్ షాకులు మాత్రమే వస్తాయి. కానీ వెనుజువేలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవటం, రహదారులు నిట్ట నిలువునా చీలిపోవటం, దెబ్బతినటం, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినటంతో దేశం మొత్తం చిగురుటాకులా వణికింది. ప్రస్తుతం వెనుజువేలా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు చిన్న చిన్న ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం 39 సెకన్లలో రెండు భారీ భూకంపాలు ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వెనుజువేలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలటంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. వెనుజువేలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉంది. కరీబియన్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఉంది దేశం. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. బొకోనో, శాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండడంతో ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా 100 ఏళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్రస్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.